హాయ్ స్టూడెంట్స్, మనం నేర్చుకున్న చాప్టర్ నేమ్ ఏంటంటే టాంజెంట్స్ అండ్ సెకండ్ టు ఏ సర్కిల్. ఈ చాప్టర్లో ఆల్రెడీ 2 వీడియోస్ మీకు అప్లోడ్ చేశాను. ఈ 2 వీడియోస్ మీనింగ్ ఏంటంటే కంప్లీట్ ఎక్సర్సైజ్ 1. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే అబౌట్ ఎక్సర్సైజ్ 2. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ concept to do the every problem is show that lengths of tangents are drawn from external point to a circle are equal. Meaning ఏంటి? Lengths of tangents are drawn from external point to a circle. అంటే చూడండి, ఒక సర్కిల్ తీసుకోండి. O is center of a circle. ఈ సర్కిల్కి ఏం చెప్పాడు? ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి టాంజెంట్స్ డ్రా చేయమన్నాడు. టు దిస్ సర్కిల్ టేక్ ఏ ఎక్స్టర్నల్ పాయింట్. ఈ సర్కిల్కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఈ సర్కిల్ చుట్టూ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆ ఎక్స్టర్నల్ పాయింట్ నేమ్ ఏంటి? P అనుకోండి. ఈ P దగ్గర నుండి ఈ సర్కిల్కి టాంజెంట్స్ డ్రా చేయాలి. ఫ్రమ్ P డ్రా టాంజెంట్స్ టు ఏ సర్కిల్. టాంజెంట్ అవ్వాలంటే మీరు డ్రా చేసిన లైన్ సర్కిల్కి ఒక పాయింట్లో టచ్ అవ్వాలి. సో డ్రా లైక్ దిస్. అంటే ఈ P దగ్గర నుండి ఈ టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏ అనుకోండి, ఇక్కడ పాయింట్ B అనుకోండి. మీరు ఏం ఫైండ్ చేయాలి? PA లెంత్ PB లెంత్ ఫైండ్ చేయండి. ఆ లెన్స్ ఏంటి అవ్వాలి? ఈక్వల్. మనం ఏం ప్రూవ్ చేయాలి? PA లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు PB లెంత్. క్వశ్చన్ మీనింగ్ ఏంటి? సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ అంటే ఏంటి? P దగ్గర నుండి 2 టాంజెంట్స్ డ్రా చేయగలము. ఇదో బ్లాంక్. ఏంటో బ్లాంక్? సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? 2 టాంజెంట్స్. వాట్ ఆర్ ద 2 టాంజెంట్స్? PA at A, PB at B. ఆ 2 టాంజెంట్ లెన్స్ ఏంటి? PA లెంత్ PB లెంత్. ఆ 2 లెన్స్ ఏంటి అవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. అది ప్రూవ్ చేయాలి. సో ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఏం తీసుకోవాలి? 2 టాంజెంట్స్ తీసుకోవాలి. ఏంటా 2 టాంజెంట్స్? PA అండ్ PB. ఆ టాంజెంట్ లెన్స్ ఏంటి అవ్వాలి? ఈక్వల్ అవ్వాలి అని ప్రూవ్ చేయాలి. ఐ స్టార్ట్ ద సొల్యూషన్. చూడండి, ఇదేంటి? జామెట్రికల్ స్టేట్మెంట్ని మన 9th క్లాస్ సిలబస్లో ఎలా ప్రూవ్ చేసాం? గివెన్, టు ప్రూవ్, ప్రూఫ్ అని స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. గివెన్ అంటే ఏంటి? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో దాన్ని ఏమంటాం? గివెన్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో టాంజెంట్స్ డ్రా చేయాలి. ఎక్కడి నుండి? ఎక్స్టర్నల్ పాయింట్ నుండి సర్కిల్కి. అంటే ముందు ఒక సర్కిల్ తీసుకోండి. O is center of a circle. ఇప్పుడు మీకు ఏం కావాలి? 2 టాంజెంట్స్ కావాలి. ఏంటంటే 2 టాంజెంట్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి? ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ ఎక్కడ తీసుకోండి. ఎక్కడి నుండి 2 టాంజెంట్స్ డ్రా చేయండి. P is external point to a circle. PA is tangent at a point A. PB is
ట్యాంజెంట్ ఎట్ ఏ పాయింట్ బి, రిమైనింగ్ పార్ట్ డ్రాప్ చేసేయండి. అంటే ఈ ప్రాబ్లం మీరు ప్రూవ్ చేయాలంటే క్వశ్చన్లో ముందు 2 ట్యాంజెంట్స్ తీసుకోవాలి. వాట్ ఆర్ ద ట్యాంజెంట్స్? పిఏ అండ్ పిబి ముందు తీసుకోండి. దట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. గివెన్ what is given? PA and PB are tangents to a circle at A and B. PA and PB are tangents to a circle. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి 2 ట్యాంజెంట్స్ డ్రా చేయగలం. ఏంటా ట్యాంజెంట్స్? పిఏ అండ్ పిబి. ఆ ట్యాంజెంట్ లెంగ్త్స్ ఏంటి అవ్వాలి? ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ what we have to prove? These 2 lengths are equal. PA length is equal to PB length. ఈ లెన్స్ ఈక్వల్ ప్రూవ్ చేయాలి. అందుకు అర్థమైందా? P అనేది సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుండి 2 ట్యాంజెంట్స్ డ్రా చేయండి. ఏంటంటే ట్యాంజెంట్స్ PA అండ్ PB. అది క్వశ్చన్లో ఇచ్చాడు. ఆ లెన్స్ ఏంటి అవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. అంటే మనం ఏమైనా ప్రూవ్ చేయాలి? PA length is equal to PB length. ఇది ప్రూవ్ చేయాలి. నోట్ డౌన్. తెలుసునా? అదే పడదు. నెక్స్ట్ ఈ ఆన్సర్ ప్రూవ్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఈ ఆన్సర్ ప్రూవ్ చేయాలంటే ఈ ఫిగర్ని 2 ట్రయాంగిల్లో చేంజ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఈ ఫిగర్ని ఏం చేయాలి? 2 ట్రయాంగిల్స్లో చేంజ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు పిఏ లెంత్ పిబి లెంత్ ఈక్వల్ మనం ప్రూవ్ చేయగలము. హౌ కెన్ యూ చేంజ్ దిస్ ఫిగర్ ఇంటూ 2 ట్రయాంగిల్స్? జాయిన్ O to A, ఇలా జాయిన్ చేయండి. అలాగే O నుండి Bకి జాయిన్ చేయండి. O నుండి Pకి జాయిన్ చేయండి. అప్పుడు ఈ ఫిగర్ ఏమైంది? 2 ట్రయాంగిల్స్గా చేంజ్ అయింది. అర్థమైందా? మనం ఏమైనా ప్రూవ్ చేయాలి? పిఏ లెంత్ పిబి లెంత్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. డైరెక్ట్గా మనం ప్రూవ్ చేయలేము. అప్పుడు ఏం చేస్తాం? O నుండి Aకి, O నుండి Bకి, O నుండి Pకి జాయిన్ చేయండి. అలా ఎక్స్ట్రా మనం కన్స్ట్రక్షన్ తీసుకోవడం ఏమంటే, ఎక్స్ట్రా లైన్స్ డ్రా చేయడం ఏమంటాం? కన్స్ట్రక్షన్ అంటాం. దిస్ హెల్ప్స్ టు ప్రూవ్ అవర్ ఆన్సర్. కన్స్ట్రక్షన్ విల్ హెల్ప్ టు ప్రూవ్ అవర్ ఆన్సర్. కన్స్ట్రక్షన్ what is construction? Join O to A, O to B and O to P. అలా జాయిన్ చేయడం వల్ల బిఫోర్ ఫిగర్ ఏమైంది? 2 ట్రయాంగిల్స్ గా ఫామ్ అవుతుంది. O to P. Here what we know, OA అనేది ఏంటి? రేడియస్. PA అనేది ఏంటి? ట్యాంజెంట్. ఏ ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ రేడియస్కి ట్యాంజెంట్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees. అలాగే PB అనేది ఏంటి? ట్యాంజెంట్. OB అనేది ఏంటి? రేడియస్.
బీని ఏమంటాం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రేడియస్ కి ట్యాంజెంట్ కి మధ్యలో యాంగిల్ ఎంత 90. ప్రూఫ్. వాట్ వి నో, ఇక్కడ రైట్ యాంగిల్స్ ఫామ్ అయ్యేవి అంటే ఈ రెండు ఏ ట్రయాంగిల్స్ అవుతాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. OA is perpendicular to PA and OB is perpendicular to PB. చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంగ్రెంట్? కాంగ్రెంట్ అంటే ఏంటి? సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. కాంగ్రెంట్ అంటే ఏంటి? సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఏంటంటే టూ ట్రయాంగిల్స్ పిఏ అండ్ పిబి. టూ ట్రయాంగిల్స్ ఏంటి? పిఓఏ అండ్ పిఓబి. ఈ రెండు కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయ్యామనుకోండి. కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? సేమ్ ట్రయాంగిల్స్. సేమ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? అందులో ఉన్న లెంత్స్ అన్ని ఈక్వల్ అయిపోతాయి. టూ ట్రయాంగిల్స్ కూడా సేమ్ అవుతాయి. టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయితే మీనింగ్ ఏంటి? దే షేప్స్ ఆర్ ఈక్వల్. షేప్స్ అంటే సైడ్స్ ఈక్వల్ అవుతాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. 9th క్లాస్ సిలబస్లో మీకు కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ వచ్చాయి. RHS ప్రాపర్టీ, ASA ప్రాపర్టీ, SES ప్రాపర్టీ, SSS ప్రాపర్టీ. ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి RHS ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. ఆ RHS ప్రాపర్టీ నుండి ఈ రెండు కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఏమనుకోండి, ఇందులో లెన్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చేసాం, ఫిగర్ని టూ ట్రయాంగిల్స్గా ఫామ్ చేసాం. ఆ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో సైడ్స్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి. అంటే PA ఈక్వల్ టు PB అవుతుంది, OA ఈక్వల్ టు OB అవుతుంది, OP అనేది కామన్ సైడ్ అవుతుంది. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్. What are triangles congruent? Triangle AOP, triangle BOP. అది కంటిన్యూ చేస్తాను. ఏఓపి ట్రయాంగిల్, బిఓపి ట్రయాంగిల్ రైట్ యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఆర్ అంటే రైట్ యాంగిల్. వాట్ ఆర్ రైట్ యాంగిల్ నేమ్స్? PAO యాంగిల్ PAO is equal to angle PBO. ఏంటి? రైట్ యాంగిల్స్. H అంటే ఏంటి? హైపోటెన్యూస్. ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏంటి? OP. ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏంటి? OP. ఫస్ట్ ట్రయాంగిల్ లో OP హైపోటెన్యూస్ అవుతుంది, సెకండ్ ట్రయాంగిల్ కూడా OP హైపోటెన్యూస్ అవుతుంది. ఏంటి? హైపోటెన్యూస్. కానీ రెండింటిలో కామన్ గా ఉంది. హైపోటెన్యూస్ అంటే ఏంటి? రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్. కామన్ hypotenuse. Right angle
హైపోటన్యూస్, ఎస్ అంటే సైడ్. ఈ ట్రయాంగిల్ ఒక సైడ్, ఈ ట్రయాంగిల్ ఒక సైడ్ ఈక్వల్ అవుతుంది. ఏంటో సైడ్స్ ఓఏ అండ్ ఓబి. ఎందుకు ఈక్వల్ అవుతున్నాయి? ఓఏ అనేది సర్కిల్లో రేడియస్, ఓబి అనేది సర్కిల్లో రేడియస్. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ట్రయాంగిల్లో సైడ్స్ అవుతాయి, అవే సైడ్స్ సర్కిల్లో ఏంటవుతాయి? రేడియై. రేడియై ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. By using RHS property, చూడండి ఆ గడ్డను తీసుకెళ్ళిపోవచ్చు. ఏఓబి ట్రయాంగిల్, బిఓబి ట్రయాంగిల్ అంటే కాంగ్రెంట్. కాంగ్రెంట్ అంటే ఏంటి? సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. అండ్ ఫస్ట్ ట్రయాంగిల్లో 3 సైడ్స్, సెకండ్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. అంటే ఆల్రెడీ ఓఏ ఈక్వల్ టు ఓబి, ఓబి ఈజ్ ద కామన్ సైడ్. ఇప్పుడు ఏంటి ఈక్వల్ అవుతాయి? పిఏ ఈక్వల్ టు పిబి. If two triangles are congruent, then their corresponding sides are equal. That is called CPCT. 9th class syllabus లో మీకు CPCT అని రాశారు. PA is equal to PB. Corresponding parts of congruent triangles. Two triangles congruent అయినప్పుడు అందులో పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. పార్ట్స్ అంటే ఏంటి? సైడ్స్ అయినా అవ్వచ్చు, యాంగిల్స్ అయినా అవ్వచ్చు. Therefore PA అంటే ఏంటి? ఫస్ట్ ట్రయాంగిల్ లో టాంజెంట్, PB అంటే సెకండ్ ట్రయాంగిల్ లో టాంజెంట్. External point. దీని మీనింగ్ ఏంటి? లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఆ స్టేట్మెంట్ లో షో దట్ తీసి రిమైనింగ్ ఆన్సర్ రాసేయండి. మీరు గివెన్ ఫిగర్ ని 2 ట్రయాంగిల్ లో కన్వర్ట్ చేసుకుంటే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏంటవ్వాలి? కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవ్వాలి. కాంగ్రెంట్ అంటే ఏంటి? సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. సిపిసిటి మీనింగ్ అయ్యే రావాలి. కరస్పాండింగ్ పార్ట్స్ ఇన్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయితే కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. పార్ట్స్ అంటే ఏంటి అవ్వచ్చు? సైడ్స్ అయినా అవ్వచ్చు, యాంగిల్స్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇదే ప్రొసీజర్లో యాంగిల్స్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. This next problem, what? Statement 1. This problem is same as before problem. Before problem లో ఏం ప్రూవ్ చేశారంటే టాంజెంట్ లెన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేశారు. ఈ ప్రాబ్లంలో యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అంటే బిఫోర్ స్టేట్మెంట్ సేమ్ అలా యాజ్ ఇట్ ఈజ్ రాసిస్తే లాస్ట్ ప్రూఫ్లో ఆన్సర్ చేంజ్ అవుతుంది. ద సెంటర్ ఆఫ్ సర్కిల్ లైస్ ఆన్ ద బైసెక్టర్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్. అంటే చూడండి, ఒక సర్కిల్ తీసుకోండి. O is center of a circle. P is external point to a circle. O అనేది center of circle. P
పి అనేది సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్. ఇక్కడ నుండి సర్కిల్కి 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, ఆల్రెడీ మనకు తెలుసు. ఒకటి పిఏ టాంజెంట్, ఇంకోటి ఏంటి పిబి టాంజెంట్. ఇలా 2 టాంజెంట్స్ డ్రా చేస్తాం. ఇప్పుడు చూడండి, సెంటర్ ఆఫ్ సర్కిల్ లైస్ ఆన్ ద బైసెక్టర్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్. ఈ 2 టాంజెంట్స్ కి మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అయింది. వాట్ ఇస్ యాంగిల్ అంటే పి ఏపీబి. ఈ యాంగిల్ ఏంటి అవ్వాలి? బైసెక్ట్ అవ్వాలి. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ బైసెక్ట్? డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఎప్పుడు ఈక్వల్ యాంగిల్ అవుతుంది? సెంటర్ నుండి ఒక లైన్ డ్రా చేయాలి. ద సెంటర్ ఆఫ్ సర్కిల్ లైస్ ఆన్ ద బైసెక్టర్ ఆఫ్ ద యాంగిల్. ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేసినప్పుడు ఒక లైన్ ఎలా తీసుకుంటే, ఒక లైన్ ఎలా డ్రా చేస్తే ఈ యాంగిల్ ఏంటవుతుంది? బైసెక్ట్ అవుతుంది. ఆ బైసెక్ట్ అనేది ఏంటి అవ్వాలి? సెంటర్ ఆఫ్ సర్కిల్ మీద లైన్స్ అవ్వాలి, అంటే సర్కిల్ మీద ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఏంటవుతుంది? 2 ఈక్వల్గా డివైడ్ అవుతుంది. అంటే బిఫోర్ ఫిగర్లో కూడా ఇలా వస్తుంది. ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రా జాయిన్ చేయాలి? అలా జాయిన్ చేస్తే ఈ ఆన్సర్ బిఫోర్ ఆన్సర్ రెండు ఒకటే. అక్కడ ఏం ప్రూవ్ చేసాం? పిఏ అండ్ పిబి ఈక్వల్ ప్రూవ్ చేసాం. ఇక్కడ ఏం చేయాలి? ఈ యాంగిల్స్ ఈక్వల్ ప్రూవ్ చేయాలి. వాట్ ఆర్ ద యాంగిల్స్? ఏపిబి, సారీ ఏపిఓ. ఇంకో యాంగిల్ ఏంటి? బిపిఓ. ఆ 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. ఆ 2 యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి? 2 ట్రయాంగిల్స్ లో ఉన్నాయి. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయ్యి అనుకోండి, ఆ 2 యాంగిల్స్ కూడా కాంగ్రెంట్ అయిపోతాయి. అంటే మీరు ఏం చేయాలి? RHS ప్రాపర్టీ యూజ్ చేయాలి. యాంగిల్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిపి అని ప్రూవ్ చేయాలి. అంటే బిఫోర్ స్టేట్మెంట్ అలా రాసి లాస్ట్ లో పిఏ ఈజ్ ఈక్వల్ పిబి దగ్గర యాంగిల్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిపి అని రాసేయటమే. ఓకేనా? ఐ విల్ స్టార్ట్. O is center of a circle. Circle की external point నుండి 2 tangent డ్రా చేయొచ్చు. P is external point to a circle. PA is tangent at A. PB is tangent at B. అంటే క్వశ్చన్లో మీరు ఏం తీసుకోవాలి? ముందు 2 tangents ఇచ్చారని రాయాలి. దట్ ఈస్ గివెన్. PA and PB are tangents to a circle. అది క్వశ్చన్లో ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. వాట్ ఈస్ ద యాంగిల్? ఏపీబి. ఆ యాంగిల్ మీరు ఏం చేయాలి? బైసెక్ట్ చేయాలి. బైసెక్ట్ చేయాలంటే పి దగ్గర నుండి ఒక లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ ఏమంటాం? యాంగులర్ బైసెక్టర్. ఇలా ఒక లైన్ డ్రా చేస్తే ఆ డ్రా చేసిన లైన్ ఏమవ్వాలి? సెంటర్ మీద లైస్ అవ్వాలి. సెంటర్ మీద ఉన్నప్పుడు మాత్రమే ఆ టోటల్ యాంగిల్ 2 ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఏపీబి యాంగిల్ 2 ఈక్వల్గా డివైడ్ అవ్వాలంటే ఓపీ అనేది ఏంటి అవ్వాలి? యాంగులర్ బైసెక్టర్. ఓపీ ఈజ్ యాంగులర్ బైసెక్టర్. ఓకే. టు ప్రూవ్ మీరు ఏమైనా ప్రూవ్ చేయాలి? ఇక్కడ 2 యాంగిల్స్ ఈక్వల్ అయ్యేవి, 2 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఏపీఓ
ఇంకో యాంగిల్ ఏంటి బిపిఓ. ఆ 2 యాంగిల్స్ ఏంటి అవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఆ 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలంటే ఓపీ అనేది ఏంటి అవ్వాలి, యాంగులర్ బైసెక్టర్. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలని ప్రూవ్ చేయాలి. మనం ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే ఈ ఫిగర్ని 2 ట్రయాంగిల్స్గా మార్చుకోవాలి. ఆ 2 ట్రయాంగిల్స్గా మార్చుకోవాలంటే ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ తీసుకోవాలి. జాయిన్ O to A, O to B. O to B. అర్థమైందా? ఇక్కడ ఈ ప్రూఫ్ అవటం అవుతుంది. రిమైనింగ్ స్టెప్స్ అన్ని కూడా సేమ్ ప్రొసీజర్. ఆ ప్రాబ్లం మీనింగ్ ఏంటి, లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. ఈ ప్రాబ్లం మీనింగ్ ఏంటి, ఇక్కడ ఫామ్ అయ్యే 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. ఏది చేయాలన్నా మీరు రెండు కూడా ప్రొసీజర్స్ ఏమే. ఈ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఏమనుకోండి, ఆ లెన్స్ ఈక్వల్ అయిపోతాయి, అక్కడ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. అవునా? Proof. OA is radius, PA is tangent. ఈ టాంజెంట్ కి రేడియస్ కి మధ్య యాంగిల్ అంతా 90. OB ఈజ్ రేడియస్, PB ఈజ్ టాంజెంట్. ఈ రేడియస్ కి ఈ టాంజెంట్ కి మధ్య యాంగిల్ అంతా 90. యాంగిల్ PAO ఈజ్ ఈక్వల్ టు ఏంటి 90 degrees. How can you know? Angle between radius and the tangent to a circle at the point of contact is 90 degrees. లేకపోతే బిఫోర్ ప్రూఫ్ లో ఏం రాశారు, OA is perpendicular to PA. OB is perpendicular to PB. Proof. ఈ రెండు ఏంటవుతాయి, రైట్ యాంగిల్స్ అవుతాయి. ఎందుకు రైట్ యాంగిల్స్ అవుతాయి ఇక్కడ రాసా. నెక్స్ట్ హైపాటనస్. ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏంటి, OP. ఈ రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఏంటి, OP ఆర్ PO. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏమంటాం, హైపాటనస్. కానీ రెండిట్లో కామన్ గా ఉంది. ఆర్ఎంఎస్ ప్రాపర్టీలో ఎస్ అంటే ఏంటి, సైడ్. ఆర్ అంటే ఏంటి, రైట్ యాంగిల్. హెచ్ అంటే ఏంటి, హైపాటనస్. ఎస్ అంటే ఏంటి, రెండు ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్ ఉండాలి. ఓఏ ఈజ్ రేడియస్, ఓబి ఈజ్ రేడియస్. సర్కిల్లో ఓఏ ఓబి ఏంటి, రేడియస్. అవే రేడియస్ ట్రయాంగిల్ ఏంటి అవుతాయి, సైడ్స్. అందుకే రెండు కూడా ఈక్వల్.
by using RHS property. Triangle AOP or POA is congruent to triangle BOP or POB. Two triangles congruent అయ్యేవంటి మీనింగ్ ఏంటి? అందులో 3 సైడ్స్ అయినా 3 యాంగిల్స్ అయినా ఈక్వల్ అయిపోతాయి. మనకి ఈ ఫిగర్లో ఏం కావాలి? ఈ ప్రాబ్లం ఏం కావాలి? యాంగిల్స్ కావాలి. వాట్ ఆర్ ద యాంగిల్స్? APO ఫస్ట్ ట్రయాంగిల్ ఒక యాంగిల్, BPO సెకండ్ ట్రయాంగిల్ ఒక యాంగిల్. CPCT అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఇన్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయ్యాయి కాబట్టి అందులో ఉన్న కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ అయిపోతాయి. పార్ట్స్ అంటే ఏంటి అవ్వచ్చు? సైడ్స్ అయినా అవ్వచ్చు, యాంగిల్స్ అయినా అవ్వచ్చు. బిఫోర్ ప్రాబ్లంలో మనకు సైడ్స్ కావాలి, సైడ్స్ తీసుకున్నాం. ఈ ప్రాబ్లంలో యాంగిల్స్ కావాలి కాబట్టి యాంగిల్స్ తీసుకున్నాం. ఇది ఆన్సర్. ఓకేనా? నోట్. Next, explain statement 2. In two concentric circles, such that the chord of a larger circle that touches the smaller circle is bisected with the at the point of contact. At the point of contact with the smaller circle. What is problem? In two concentric circles. What is the meaning of concentric circle? ఒకే సెంటర్తో మీరు ఎన్ని సర్కిల్స్ అయినా డ్రా చేసుకుంటే ఆ సర్కిల్స్ ఏమంటాం? కాన్సెంట్రిక్ సర్కిల్స్. చూడండి, దిస్ ఫిగర్ ఈస్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్. ఒకే సెంటర్తో 2 సర్కిల్ డ్రా చేయండి, లేకపోతే 3 సర్కిల్స్ డ్రా చేయండి. మోర్ దాన్ 1 సర్కిల్స్ ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు. ఈ ఫిగర్లో 2 సర్కిల్స్ కావాలి కాబట్టి 2 సర్కిల్ డ్రా చేసాం.
in two concentric circles such that a chord of the larger circle కి ఒక కార్డ్ డ్రా చేయండి. ఆల్రెడీ కార్డ్ అంటే ఏంటో మీకు ఇంట్రడక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ద కార్డ్ ఆఫ్ లార్జర్ సర్కిల్ that touches the smaller circle is bisected at the point of contact. What meaning bisect? Divided into two equal parts. అంటే లార్జర్ సర్కిల్కి ఒక కార్డ్ డ్రా చేయండి. ఆ కార్డు స్మాలర్ సర్కిల్కి ఏంటి అవ్వాలి? ట్యాంజెంట్ అవ్వాలి. AB is chord of the larger circle. AB is chord of the larger circle which touches the smaller circle at the point of contact. Point of contact అవ్వాలంటే ముందు AB అనేది ఏంటి అవ్వాలి? స్మాలర్ సర్కిల్కి ట్యాంజెంట్ అవ్వాలి. AB is chord of larger circle which is tangent to a smaller circle at the P. అప్పుడు ఏంటి అవ్వాలి? AP is equal to PB అని ప్రూవ్ చేయాలి. AB అనేది లార్జర్ సర్కిల్లోని కార్డ్. ఆ కార్డు స్మాలర్ సర్కిల్కి ఏంటి అవ్వాలి? P అయిన పాయింట్ దగ్గర ట్యాంజెంట్ అయితే ఈజ్ బైసెక్టెడ్ అండ్ AB లెంత్ PB లెంత్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఆ ప్రాబ్లం ఇది. అలా ఈక్వల్ ప్రూవ్ చేయాలని మీరు ఏం చేయాలి? ఆ ఫిగర్ని 2 ట్రయాంగిల్లో చేంజ్ చేసుకోండి. ఓకే, ఆ ఫిగర్ని ఏం చేయాలి? మీరు 2 ట్రయాంగిల్స్లో చేంజ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో రాయండి. ఏం ప్రూవ్ చేయాలో నెక్స్ట్ రాద్దాం. ఏం ప్రూవ్ చేయాలి? AP ఈజ్ ఈక్వల్ టు PB అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, వాట్ ఈస్ ద ప్రూఫ్. Given AB is chord of larger circle and which is tangent to a smaller circle at a point P. ఇలా ఇచ్చాడు. అప్పుడు ఈ లెంత్ ఏంటి అవ్వాలి? 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవ్వాలి. దట్ ఈస్ టు ప్రూవ్. వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్? AP లెంత్ ఈజ్ ఈక్వల్ టు PB లెంత్. అలా లెంత్స్ ఈక్వల్ అవ్వాలంటే ఈ ఫిగర్ని మీరు ఏం చేయాలి? 2 ట్రయాంగిల్స్లో మార్చుకుంటే ఈజీ ఆన్సర్ వస్తుంది. హౌ కెన్ యూ చేంజ్ ఇన్ టు 2 ట్రయాంగిల్స్? Join O to P, O to A, O to B. That is what construction. O to P. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. బట్ వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, OP అనేది ఏంటి? రేడియస్. AP అనేది ఏంటి? P దగ్గర ట్యాంజెంట్. ఈ రేడియస్కి ఈ ట్యాంజెంట్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 90. OP is perpendicular to AB. ఇప్పుడు మీరు ఏం చేయాలి?
ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. వాట్ ఆర్ ద 2 ట్రయాంగిల్స్? AOP and BOP, same as before problem. Now done. What are the 2 triangles? Triangle AOP, triangle BOP. OPA is equal to OPB. ఏంటివి? రైట్ యాంగిల్. హెచ్ అంటే ఏంటి? హైపాటన్యూస్. ఇది రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఓఏ. ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఓబి. ఓఏ అండ్ ఓబి అనేవి లార్జర్ సర్కిల్లో రేడియస్. ఆ రేడియస్ ఏంటవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ట్రయాంగిల్ అయితే ఏంటి? సైడ్స్. ఆ సైడ్స్ ఇక్కడ ఏంటవుతాయి? హైపాటన్యూస్. ట్రయాంగిల్ ఏంటయ్యాయి? హైపాటన్యూస్ అయ్యాయి. అవే హైపాటన్యూస్ సర్కిల్ ఏంటవుతాయి? రేడియస్. దోస్ రేడియస్ ఆర్ ఈక్వల్. ఎస్ అంటే ఏంటి? సైడ్. ఈ ఓపి అనేది ఫస్ట్ ట్రయాంగిల్ లో ఉంది, సెకండ్ ట్రయాంగిల్ లో ఉంది. By using right angle, hypotenuse, side. RHS property. Triangle AOP is congruent to triangle BOP. అంటే RHS ప్రాపర్టీ నుండి ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయ్యాయి. కాంగ్రుయెంట్ అంటే ఏంటి? సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే రెండు కూడా ఈక్వల్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్ ఈక్వల్ అవ్వాలంటే ఏంటి? ఫస్ట్ ట్రయాంగిల్లో 3 సైడ్స్, సెకండ్ ట్రయాంగిల్ 3 సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అలాగే ఫస్ట్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు ప్రాబ్లంలో మనకి సైడ్స్ కావాలంటే సైడ్స్ తీసుకోవాలి, యాంగిల్స్ కావాలంటే యాంగిల్స్ తీసుకోవాలి. That is called CP అంటే corresponding parts in congruent triangles. ఆన్సర్ లో మనం ఏం ప్రూవ్ చేయాలి? AP is equal to PB. AP అనేది ఏంటి? ఫస్ట్ ట్రయాంగిల్ సైడ్. PB అనేది ఏంటి? సెకండ్ ట్రయాంగిల్ సైడ్. అంటే సైడ్స్ కావాలి. therefore PA అన్న AP అన్న ఒకటే, PB అన్న BP అన్న ఒకటే. వీటిని ఏమంటాం? CP అంటే ఏంటి? కరస్పాండింగ్ పార్ట్స్ ఇన్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఆల్రెడీ రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయ్యేవి. ట్రయాంగిల్ పార్ట్స్ ఏంటి? సైడ్స్ అయినా అవ్వచ్చు, యాంగిల్స్ అయినా అవ్వచ్చు. ఇందులో మన సైడ్స్ కావాలి కాబట్టి సైడ్స్ తీసుకున్నాం. అంటే ఈ ప్రాబ్లం మీనింగ్ ఏంటి? కాన్సెంట్రిక్ సర్కిల్స్లోని లార్జర్ సర్కిల్లో ఉన్న కార్డు స్మాలర్ సర్కిల్కి P అనే పాయింట్ దగ్గర టాంజెంట్ అయితే ఆ P అనే పాయింట్ దగ్గర బైసెక్ట్ అవుతుంది. బైసెక్ట్ అంటే ఏంటి? ద టోటల్ లెంత్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. దట్స్ వై PA ఈజ్ ఈక్వల్ టు PB. ఓకేనా? నోట్ డౌన్. ఇందులో మీకు 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ 4 స్టేట్మెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే ప్రొసీజర్లో ఎక్సర్సైజ్ 2లో ఒక ప్రాబ్లం ఉంది. ఎక్సర్సైజ్ 2లో సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ 5 ఇస్తాడు, ఇక్కడ 3 ఇస్తాడు. రేడియస్ ఇది 5 ఇస్తాడు, ఇది 5 అవుతుంది. ఇది 3 ఇస్తాడు. ఫస్ట్ ట్రయాంగిల్లో AP ఫైండ్ చేయాలి, సెకండ్ ట్రయాంగిల్లో PB ఫైండ్ చేసి ఆ రెండు ప్లస్ చేయొచ్చు. కానీ ఈ కాన్సెప్ట్ నుండి AP ఫైండ్ చేస్తే PB కూడా వస్తున్నట్టే. ఆ మోడల్ చేస్తే ఎక్సర్సైజ్ 2లో
థర్డ్ సమ్ మీకు ఐడియా వస్తున్నట్టే. ఓకేనా? కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? ఏవైనా 2 సర్కిల్స్ డ్రా చేసినప్పుడు ఒకే సెంటర్ తీసుకుంటే ఆ సర్కిల్స్ ఏమంటాం? కాన్సెంట్రిక్ సర్కిల్స్. నాట్ ఓన్లీ 2, యూ కెన్ టేక్ మోర్ దాన్ 2 సర్కిల్స్ ఆల్సో. అందులో కాన్సెప్ట్ ఏంటి? ఇందులో ఏబి అనేది లార్జర్ సర్కిల్కి కార్డ్ అవ్వాలి, అదే కార్డు స్మాలర్ సర్కిల్కి ట్యాంజెంట్ అవ్వాలి. ట్యాంజెంట్ అవ్వాలంటే పి అనే పాయింట్ దగ్గర తీసుకున్నాం. అప్పుడు ఈ టోటల్ ఎంత అవుతుంది? ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర బైసెక్ట్ అవ్వాలి, అంటే డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. వాట్ ఆర్ 2 ఈక్వల్ పార్ట్స్? ఏపీ అండ్ పిఈ. ఓకేనా? నోట్ అందరూ నోట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ థీరానికి సిమిలర్ ప్రాబ్లం చెప్తాను, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.